ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రియమైన వారులారా, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము? లోకంలో ఉన్న వారితోనా, లేక లోక ఆశలలోనా? నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఈ దినం ఒక్కసారి ఆలోచించు. నీవు కోల్పోయిన సమాధానం, సంతోషం, ఆశీర్వాదం తిరిగి పొందుకోవాలంటే నీవు యేసయ్యతో సహవాసం చేసేవారిగా ఉండాలి. అప్పుడు మనకు సమాధానం, సంతోషం, మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా? మొదటిగా ప్రార్థన ద్వారా, రెండవదిగా ఆరాధించడం ద్వారా, మూడవదిగా వాక్యం చదవటం ద్వారా. ఈ 3 క్రియలను మన జీవితంలో అలవాటు చేసుకుంటే మనము ఆయనతో సహవాసం చేసిన వారవుతాము. మన జీవితాలకు సమాధానం, సంతోషం, మేలు కలుగుతుంది. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.